అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకమందు అవిక్రమ పరాక్రమవంతుడు కురువంశోద్భవుండు సుయోధనుండు. రారాజు సోదరులు 100 ఆ పాండవులతో ఉండరు. వాటాలలోన వాదమొచ్చింది, బిగ్వారు దాకా తీసుకొచ్చింది. ద్రౌపది వస్త్రాపహరణం ఆపలేదెవరు దారుణం. పులిలాగా భీమన్న లంఘించినాడు, బలశాలి కోపంతో కంపించినాడు. గద ఎత్తినాడు తొడకొట్టినాడు, గద ఎత్తినాడు తొడకొట్టినాడు. రారాజు గుండెల్ని చీల్చుతానంటూ నిండు సభలో తాను ప్రతినపోనాడు. క్లైమాక్స్ ఫైటింగ్ షురూ అయింది. భీముడు కథ తీసిండు పిసికిండు, దుర్యోధనుడు కథ తీసిండు పిసికిండు. ఎవరో తొడలు వాళ్ళు కొట్టుకున్నారు. ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు, ఈడు తలకాయ మీద ఆడు కొట్టిండు, ఆడుకాల మీద ఈడు కట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమవుతుంది, భీముని చేతిలో కుక్క సావు సచ్చిండు. కుక్క